సైబర్ నేరాలు బ్యాంకులదే బాధ్యత 3 రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే బాధితులకు పరిహారం చెల్లించాలి ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలి గువాహతికి చెందిన బాధితుడి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు 94,000 చెల్లించాలని ఎస్బీఐకి ఆదేశం ఏదైతే ఇది ఒక రకంగా బ్యాంక్ని యూజ్ చేసేటువంటి ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి ఒక ఊరటనిచ్చేటువంటి తీర్పుగా దీన్ని భావించవచ్చు ఎందుకంటే మామూలుగా ఇతరత్ర వాట్సాప్ టెలిగ్రామ్ కానీ మిగతా సోషల్ మీడియాల ద్వారా మీకు వచ్చేటువంటి లింక్లను ఓపెన్ చేయడం ద్వారా పోయేటువంటి ఏవైతే సైబర్ నేరాలు జరుగుతాయో వాటికి కాకుండా ఏవైతే బ్యాంకుల పేర్లతోటి కస్టమర్ కేర్ మోసాలు అలాగే మాల్వేర్తో బ్యాంకుల ఖాతాలను ఖాళీ చేసేటువంటి ఏదైతే సైబర్ నేరాలు జరుగుతాయో ఆ సైబర్ నేరాల విషయంలో మాత్రం ఒక పెద్ద ఊరటన అని మన బాధ్యతలో పెద్ద ఊరట అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక తీర్పునైతే వెలువడించింది ఎందుకంటే కేవలం అనుమతి లేని మోసపూరిత ఆన్లైన్ లావాదేవీల కారణంగా తమ ప్రమేయం లేకుండానే ఖాతాలోని డబ్బు పోగొట్టుకున్న బాధితులు 3 రోజుల్లో ఫిర్యాదు చేస్తే బ్యాంకులు మాత్రం ఖచ్చితంగా పరిహారం ఇవ్వాల్సిందని తేల్చి చెప్పింది అయితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాత్రం 2017 జూలై 6న ఇచ్చిన సర్క్యులర్లో పేర్కొన్నట్లుగా బాధితులు 3 రోజుల్లో ఫిర్యాదు చేస్తే థర్డ్ పార్టీ యాప్ వ్యక్తుల ద్వారా జరిగే మోసాల విషయంలోనూ ఆ బాధితులకు ఊరట కలిగించాల్సిన బాధ్యత బ్యాంకులదే అని అంటూ కూడా సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది ఇక 2021లో ప్రపంచ దిగ్గజ గార్మెంట్ సంస్థ లూయి ఫిలిప్ నుంచి 4,000 వెచ్చించో బ్లేజర్ కొనుగోలు చేశారు ఆ తర్వాత దాన్ని వాపస్ చేస్తానంటూ లూయి ఫిలిప్ వెబ్సైట్లో కస్టమర్ కేర్కు సమాచారం ఇచ్చారు తనకు 4,000 వెనక్కి ఇవ్వాలని కోరారు అయితే 2021 లూయి ఫిలిప్ వెబ్సైట్ హ్యాకింగ్ గురై ఆ సైట్ నియంత్రణ హ్యాకర్ల చేతులకు వెళ్ళిపోయి వెబ్సైట్లో కస్టమర్ కేర్ను సంప్రదించినట్లు బాధితుడు భావించిన దీన్ని సైబర్ నేరగాలు అవకాశంగా మలుచుకొని లూయి ఫిలిప్ మేనేజర్ పేరుతో ఫోన్ చేశారు తప్పకుండా మీ సొమ్మును తిరిగిస్తామైతే మీరు మేము పంపే లింక్ ద్వారా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు బాధితుడు ఆ యాప్ని ఇన్స్టాల్ చేయగానే అతని ఎస్బీఐ ఖాతాలో ఉన్న 94,204 రూపాయల గూగుల్ పే ద్వారా సైబర్ నేరగాల ఖాతాకు బదిలైంది తన ఖాతా ఖాళీ అవ్వడంతో బాధితుడు ఎస్బీఐ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు అయితే గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరిగినందున తాము బాధ్యులం కాదని కస్టమర్ కేర్ సిబ్బంది సమాధానం ఇచ్చారు దాంతో బాధితుడు గువాహటి పోలీసులు అస్సాం సిఐడి సైబర్ క్రైమ్ సెల్ జాతీయ సైబర్ నేరాల నమోదు పోర్టల్లో ఫిర్యాదు చేశారు ఆర్బీఐ అంబుడ్స్మెన్ సంప్రదించిన న్యాయం జరగకపోవడంతో గువాహటి హైకోర్టును ఆశ్రయించారు ఈలోగా నిందితుడు ఉత్తరప్రదేశ్ చెందినవాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు నేరం జరిగిన 24 గంటల్లోనే బాధితుడు ఫిర్యాదు చేశారని ఎస్బీఐ లోకమని హైకోర్టు సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది అతను కోల్పోయిన 94,204 రూపాయల 80 రూపాయలను తిరిగి ఇవ్వాలంటూ కూడానైతే ఆదేశాలు ఇచ్చింది ఇక ఇది నిన్న జస్టిస్ పార్థివాలన్ జస్టిస్ మహాదేవన్ అయితే ఒక తీర్పునైతే ఇచ్చారు గువాహటికి చెందిన పల్లబ్ భౌమిక్ అనే వ్యక్తి 2021లోనైతే ఒక బ్లేజర్ను కొన్నాడు లూయి ఫిలిప్ ఒక బ్లేజర్ని కొని ఆ బ్లేజర్ను కొని తనకు నచ్చలేదని 4,000 పెట్టి బ్లేజర్ని కొని తనకు నచ్చలేదంటే దాన్ని మళ్ళీ రిటర్న్ పెట్టి తర్వాతకి ఏదైతే కస్టమర్ కేర్కి సంప్రదించి లూయి ఫిలిప్ కస్టమర్ కేర్కి ఆయన సంప్రదించారో ఆ సంప్రదించిన లూయి ఫిలిప్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది హ్యాకర్లకు గురి కావడంతో వాళ్ళు లూయి ఫిలిప్ మేనేజర్గా చెప్పి ఆ వ్యక్తికి కాల్ చేసి మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతకి మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది అని చెప్పారు చెప్పిన తర్వాత ఆ వ్యక్తి అలాగే చేయడంతో అతని అకౌంట్లో ఉన్న గూగుల్ పే ద్వారా అతని అకౌంట్ ఉన్న 94,000 రూపాయలను అయితే ఆ మోసగాళ్ళు కొల్లగొట్టడం జరిగింది ఈ నేపథ్యంలో 24 గంటల్లో ఈ బాధితుడు ఏదైతే ఉన్నారో ఆయన 24 గంటల్లో ఎస్బీఐకి కంప్లైంట్ చేసి ఇట్లా అంటే యూపీఐ ద్వారా జరిగింది కాబట్టి మాకు సంబంధం లేదండి ఎస్బీఐ వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆ తర్వాత ఆర్బీఐకి వాళ్ళు కంప్లైంట్ చేయడం వాళ్ళు కూడా అలానే చెప్పడంతో లాస్ట్కి ఆయన గువాహటి హైకోర్టులోనైతే ఆయన కేసు వేశారు ఈ కేసును విచారించిన సందర్భంగానైతే ఏదైతే ఆర్బీఐ 2017 జూలై 6న ఒక సర్క్యులర్ ఏదైతే జారీ చేసిందో ఆ సర్క్యులర్ ప్రకారంగా ఎవరైనా ఏ రకమైన బ్యాంకుకు సంబంధించి కానీ ఎవరైనా ఏదైనా ఒక ఆన్లైన్ ద్వారా మోసపోయినా యూపీఐ ద్వారా మోసపోయినా లేదంటే పర్మిషన్ లేకుండా అకౌంట్ నుంచి డబ్బులు పోయినా కూడా దానికి సంబంధించి 3 రోజుల లోపల కంప్లైంట్ ఇస్తే ఆ బ్యాంకే ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు చెల్లించాలంటూ కూడా ఏదైతే ఆర్బీఐ రూల్ ఉందో ఆ సర్క్యులర్ని యూజ్ చేస్తూ ఇప్పుడు నిన్ననైతే హైకోర్టుకు సంబంధించి గువాహటి హైకోర్టు అయితే తీర్పునిచ్చి ఏదైతే ఎస్బీఐ బ్యాంక్ ఉందో ఆ బ్యాంకే పూర్తి నష్టపోయిన పరిహారాన్ని మాత్రం బాధితునికి ఆ బ్యాంకే
చెల్లించాలంటూ కూడా వారైతే జస్టిస్ జేబీ పార్దివాల నేతృత్వంలోని ధర్మాసనం అయితే ఎస్బీఐని అయితే ఆదేశించింది. ఇక ఎస్బీఐని తప్పుపట్టింది. ఎందుకంటే మీరు కరెక్ట్‌గా లేకపోతే వితౌట్ పర్మిషన్ ఒక వ్యక్తి అకౌంట్ నుంచి డబ్బులు ఖాళీ అవుతుంటే మీరు ఎట్లా ఆమోదిస్తారు అన్న ఉద్దేశంలో అయితే ఎస్బీఐని అయితే బ్యాంకు ధర్మాసనం అయితే తప్పుపట్టినటువంటి పరిస్థితి. ఆశారాంకు మధ్యంతర బెయిల్. రాజస్థాన్లోని జోధ్పూర్ జైల్లో ఉన్న ఆధ్యాత్మిక